2007 లో మ్యారేజ్ అయిందండి. ఓకే. గోల్డ్ రింగ్ ఆర్డర్ పెడతాకి వెళ్ళామండి. ఓకే. మీ ఇద్దరు వెళ్ళారు. మా మిస్సెస్ బిహేవియర్ చూస్తే నాకు అర్థమైపోయింది ఏంటంటే మా మిస్సెస్ కి అబ్బాయికి అఫేర్ ఉందని అర్థమైంది నాకు అక్కడ. సార్ 2007లో చూసిన ఒక పనికిమాలిన విషయాన్ని 2012లో ఇంకొక పనికిమాలిన విషయానికి కలిపారు ఆఫ్టర్ 5 ఇయర్స్. ఓకే. అక్కడ ఒక కన్నయ్య అన్న అబ్బాయి వచ్చేసేసి మా మిస్సెస్ ని కిస్ చేయబోయాడు నా కళ్ళ ముందే. గుమ్మం దగ్గర ఆకాష్ అన్న అబ్బాయి మా మిస్సెస్ గట్టిగా వాటేసి హగ్ చేసి నిల్చుని ఉన్నారు మేడం. హాస్పిటల్లోనా? మాటికి మేము 10 మంది దగ్గర పడుకుని నిన్ను కందని అంటాను మేడం అని ఉమ్మూసి వెళ్తాను నా మీద. నాకు ఒక అఫేర్ ఉంది మేడం. ఒక అబ్బాయితో గంట మాట్లాడడం, ఇంకో అబ్బాయిని హగ్ చేసుకోవడం, ఇంకో అబ్బాయిని హాస్పిటల్ బెడ్ మీద మీరు ఉండగా అటు ఇటు వీళ్ళిద్దరు నుంచొని కిస్ చేసుకోవడం, మీరు తట్టుకోలేక మీరు ఒక అఫేర్ పెట్టుకున్నారా? ఎప్పుడన్నా ఒకసారి కలుసుకుంటా అట్లా జరిగింది. ఈ 10 ఏళ్లలో ఎన్నిసార్లు కలుస్తుంటారు సార్? ఓ 10 సార్లా, ఓ 15 సార్లా? ఈ లాస్ట్ 8 years లో మేడం ఒక 4 or 5 times మేము కలుసుకున్నాం హార్డ్లీ. అది కూడా నేను ప్రూవ్ కూడా చేయగలుగుతాను నేను కావాలంటే. మీరే చెప్పుకుంటున్నారు నాకు అక్రమ సంబంధం నేను ప్రూవ్ చేస్తానండి అని. ఎక్కడన్నా విడ్డూరంగా ఉంది సార్ మీ కేసు. నాకు ఏం సపోర్ట్ లేదు కాబట్టి మ్యారేజ్ అయినప్పుడు నాకు ఒక భర్త. సరే ఇప్పుడు మీ ఆవిడతో మాట్లాడి మీకు డైవర్స్ ఇప్పించేస్తాం, ఆవిడ చేసుకుంటారా? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి అన్న నినాదంతో ప్రతి కేసుని తనదైన శైలిలో చాలా ఈజీగా సాల్వ్ చేస్తూ ఉంటారు మన ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్యకుమారి గారు. సో ఈరోజు కొత్త సమస్యలతో ఉన్న వారికి పరిష్కారం చూపించేందుకు తనదైన శైలిలో రెడీగా ఉన్నారు. సో వెంటనే లేట్ చేయకుండా మేడంతో మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాము. షూర్ అండి, కంపల్సరీ. హలో. నమస్తే. నమస్తే సార్. సార్ రమ్య మేడం మనతో ఉన్నారు. మీ ప్రాబ్లం ఏంటో మేడంకి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. హలో సార్, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే మేడం గారు. సార్ చెప్పండి సార్, ఎవరు, ఎక్కడి నుంచి, ఏంటి ప్రాబ్లం? బాంబే అవుట్స్కర్ట్స్ లో ఉంటాం మేడం మేము. సార్ మాది యాక్చువల్లీ మ్యారేజ్ 2007 అయిందండి మేడం. 2000 ఇది ఇంపార్టెంట్ చాలా పాయింట్ చెప్తున్నాను మేడం. 2007 లో మ్యారేజ్ అయ్యే 15 days బిఫోర్ అండి మా అత్తగారు పర్మిషన్ తో మీ ఇద్దరం కూడా షాప్ కి వెళ్ళామండి. ఎంగేజ్మెంట్ అయినాక? ఎంగేజ్మెంట్ అవ్వాలి, మా డైరెక్ట్ మ్యారేజ్ అయిపోయింది. ఓకే. షాప్ కి ఎందుకు వెళ్ళామంటే మాకు అక్కడ గోల్డ్ రింగ్ ఆర్డర్ పెడతాకి వెళ్ళామండి. ఓకే, మీ ఇద్దరు వెళ్ళారు? ఇద్దరు కలిసి వెళ్ళాం. ఎందుకంటే ఆమె విజయవాడలో జాబ్ చేసేది, నేనే బాంబే నుంచి వచ్చి విజయవాడలో దిగానప్పుడు 1 day అక్కడే ఉండి ఇద్దరు కలిసి వెళ్ళాము. 2007 లోనా 7 years బ్యాక్? 2007 లో మ్యారేజ్ అయింది. ఓకే, దాని ముందు జస్ట్ 15 days బిఫోర్. ఓకే. మ్యారేజ్ కోసం వచ్చాను అక్కడికి నేను. అయితే ఆ షాప్ కి వెళ్తే మేడం మా మిస్సెస్ ఒక అబ్బాయికి ఒక షాప్ కి ఈ సిల్వర్ పట్టాలు ఉంటాయి కదండి, అది ఆర్డర్ పెట్టారనమాట. అది తీసుకుంటే అక్కడికి వెళ్ళాము మేము. ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ లో బిల్డింగ్ లో అక్కడికి వెళ్ళిన తర్వాత మేడము మా మిస్సెస్ బిహేవియర్ చూస్తే నాకు అర్థమైపోయింది ఏంటంటే మా మిస్సెస్ కి అబ్బాయికి అఫేర్ ఉందని అర్థమైంది నాకు అక్కడ. ఏంటి సార్, ఒక్క సెకండ్ లోనే ఊరికే షాపింగ్ కి పట్టీలు తీసుకోవడానికి వెళ్ళారు, అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఉన్న కమ్యూనికేషన్ మీకు డౌట్ వచ్చేలాగా ఉందా? కాదు మేడం, యాక్చువల్లీ అబ్బాయి అక్కడ లేడు మేము వెళ్ళినప్పుడు. అయితే ఆయన 2 town లో ఉన్నారు, మేము 1 town లో ఉన్నాం. ఓకే. ఫోన్ చేస్తే అబ్బాయి అన్నట్టు నాకు 1.5 hour పడుతుంది అన్నారు వస్తాకి. ఓకే. బట్ మా మిస్సెస్ అండి ఎవ్రీ 5 minutes కి అట్లీస్ట్ 2 times ఫోన్ చేశారండి దానికి. ఆ గంటలో ఎవ్రీ 5 minutes కి 2 times కనీసం ఫోన్ చేశారండి. నేనేమో చెప్తున్నా వద్దు రజిత చేయొద్దు మాటకి చెప్పినా సరే కూడా వినలేదండి ఆ మాట. వచ్చిన తర్వాత 1.5 గంట తర్వాత వచ్చాడు ఆయన. వచ్చిన తర్వాత అండి 3,500 బిల్ అయింది. ఆయన ఇచ్చాడు సార్, సిల్వర్ ఇచ్చేసాడు మా మిస్సెస్ కి. ఆ తర్వాత ఒక 50 rupees లెస్ ఇచ్చింది మా మిస్సెస్. అతను అంటున్నాడు నాకు 50 rupees కావాలంటాడు, మా మిస్సెస్ ఏమో నేను ఇవ్వనంటది. అక్కడ ఒక 15 to 20 minutes వేస్ట్ అయిపోయింది టైం. నేను అన్నాను ఆ 50 rupees ఇచ్చేసి వెళ్ళిపోతాం, టైం చాలా అయిపోయింది ఆల్రెడీ అని. నా మాట ఇంట్లో ఆ 50 rupees పట్టుకుని అక్కడే ఉండిపోయిందండి. ఇందులో మీకు వాళ్ళకి ఏదో అక్రమ సంబంధం ఉంది, పిల్లతో లవ్ ఉందో అని మీకు ఎక్కడ అనిపించింది? ఎక్కడ అనిపించింది అంటే తర్వాత వాళ్ళు మా మిస్సెస్ అక్కడి నుంచి బయటకు వస్తాకి సిద్ధంగా లేదు, ఇక నిన్న వదిలేసేయండి చెప్పి ఇచ్చేసేసిన తర్వాత ఆ అబ్బాయి మా మిస్సెస్ మాట్లాడుకుంటూ నుంచుని పోయారండి అక్కడే. అయితే నుంచుని పోయి తర్వాత ఏం చేశారంటే మా మిస్సెస్ అబ్బాయి ఆ షాప్ లో 2 workers పనిచేస్తున్నారండి, అది వర్క్ షాప్. అది
ఆ షాప్ లో ఆ ఇద్దరు వర్కర్స్ ఇద్దరు కూడా ఈయన ఒకలాగా చూస్తున్నారు. నేను కొంచెం ఒక 5 feet దూరం నుంచి చూస్తున్నాను వీళ్ళని. సరే అయిపోయింది కదా, రావచ్చు కదా నాతో పాటు, కూడా మ్యారేజ్ కూడా అవ్వాలా, రావచ్చు కదా బయటికి, రావట్లా. ఆ అబ్బాయిని తీసుకుని పక్క షాప్ క్లోజ్ ఉంది, షటర్ డౌన్ ఉంది, ఆ షటర్ తీసుకెళ్లిపోయింది ఆ అబ్బాయిని. నేను వీళ్ళు ఎదురు నుంచి 5 feet దూరం నుంచి ఉన్నాను. చెప్పారు రజిత పాత వెళ్ళిపోదాం మనం, ఒక నిమిషం ఉండండి అని చెప్పేసి ఇక ఆయనతో పాటు మాట్లాడుకుంటూ చాలా దగ్గరగా నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళు కనిపిస్తారు, ఆ కుర్రోళ్ళకి కనిపిస్తారు, వీళ్ళు షటర్ దగ్గర ఉన్నారు. ఇక తర్వాత నేను వెళ్ళి దగ్గరికి వెళ్ళాను. సరే నువ్వు ఇక్కడే మాట్లాడుకో, 1 గంట మాట్లాడే నేను చూడలేకపోతున్నాను, నేను కిందకి వెళ్ళి నుంచి ఉంటాను, నీది అయిపోయిన తర్వాత నువ్వు రా, నేను నుంచి ఉంటాను, 1 గంట అయినా పర్వాలేదు అని చెప్పి నేను వెళ్ళిపోయాను కిందకండి. వెళ్ళిపోయిన తర్వాత 10 to 15 minutes తర్వాత కిందకి వచ్చిందండి. ఇక సైలెంట్ అయిపోయి ఆటో ఎక్కేసేసి ఆ గోల్డ్ డ్రింక్స్ ఆర్డర్ పెట్టేసి ఆటో ఎక్కి వచ్చామండి. వచ్చి ఎక్కడ జాబ్ చేసి హాస్పిటల్ దగ్గర ఏలూరు రోడ్ లో దిగామండి. అక్కడ దిగి అక్కడ నిలదీసి అడిగా, ఎవరు ఆ అబ్బాయి, ఇంత అసలు ఇంత క్లోజ్ ఏంటి, నాకు నీకు మ్యారేజ్ అవ్వబోతుంది, నువ్వు నా ముందు ఇంత చేస్తున్నావు ఏముందంటే, అప్పుడు గావులు కూడా ఏడ్ చేసి అన్నారు, ఎవరికే చెప్పొద్దండి, మేము ఆల్రెడీ కాళ్ళు కూడా పనిచేసాము, నువ్వు పెళ్లి క్యాన్సిల్ చేయొద్దు ప్లీజ్ అని చెప్పి నీ కాలు దండం పెడతాను, పెళ్లి క్యాన్సిల్ చేయొద్దు అని చెప్పేసి బాగా ఏడ్చారండి. నాకు అర్థం కాలేదు సార్, అతనితో నీకేంటి అంత ఇదే అంటే నన్ను అనుమానిస్తావా అని అడగాలి, ఏడ్ చేసి మ్యారేజ్ క్యాన్సిల్ చేయొద్దు అని ఎందుకు అంది అంటే మీరు క్యాన్సిల్ చేస్తానన్నారా? లేదు అనలేదు మేడం, ఆమెకు డౌట్ వచ్చింది, అడిగాను కదా. అవును అడిగారు, ఆవిడేమన్నా ఒప్పుకుందా, అవును మా ఇద్దరికి లవ్ డిస్ప్యూట్ ఉంది, మేము ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, మీతోనే మ్యారేజ్ ఓకే అయిందని ఏమన్నా అందా? అలాంటి ఏమీ లేదు మేడం, మరి అనలేదు. బట్ ఎంత క్లోజ్ గా మూవ్ అవుతున్నావు నా ముందు ఎత్తుకోవడానికి, మరి పైగా నీకు కొత్త, మన ఇద్దరికి మ్యారేజ్ అవ్వబోతుంది, నువ్వు నా ముందు ఎట్లా చేస్తావు అని చెప్పేసి నేను అనుకుంటున్నా, కాబట్టి ఆమెకి నువ్వు క్యాన్సిల్ మీకు అన్ని అజంప్షన్స్ అనుకుంటున్నా కాబట్టి. ఎక్కడన్నా సార్ అసలు మీరు ఎవరో బయట వాళ్ళు, రేపు మాపో 15 రోజుల్లో పెళ్లి అవుతుంది, ఓకే అంతవరకు బానే ఉంది. వాళ్ళు ఎప్పటి నుంచో కొంత పరిచయం ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ షాపు సిల్వర్ షాపు వీళ్ళు ఏంటంటే కొంచెం ఎన్నో ఇయర్స్ నుంచి మధ్య మధ్యలో కొనుక్కుంటూ ఉంటారు. ఒక కస్టమర్ ని ట్రీట్ చేసేటప్పుడు కొంత ఏదో తెలిసిన వాళ్ళ లాగానే మాట్లాడతారు వాళ్ళు. ఆవిడ ఏదో 60 పావల పంచాయతీకి ఏదో పక్కకి తీసుకెళ్లి మాట్లాడింది, అక్కడ మీరున్నారు, ఆ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, ఈ మధ్యలో టైం ఎక్కువ స్పెండ్ చేసింది కాబట్టి వాళ్ళిద్దరికి ఏదో సంబంధం ఉందనేది మీకు ఒక డౌట్ రేజ్ అయ్యింది. ఇదేంటి టైం వేస్ట్ అని మీరు అడిగితే ఆ అమ్మాయి నా పెళ్లి క్యాన్సిల్ చేయొద్దండి అని బతిమలాడింది. ఓకే నెక్స్ట్. ఆ తర్వాత మేడం నేను పెళ్లి చేసుకుంటా, నువ్వు అర్థం టెన్షన్ పెట్టుకోవద్దు, ఏడవద్దు అని చెప్పేసి అక్కడ చూసాను. సరే మీరెందుకు అడగలేదు మీ ఇద్దరికి లవ్ ఉందా అని? నేను అంటే ఏడ్ చేసింది కాబట్టి కొంచెం గట్టిగా అడిగి, ఆటోలో వచ్చేప్పుడు కూడా బాగా అడిగితే ఆటోలో కూడా ఏడుస్తుంటాను. సార్ అక్కడ మీరు అడిగిన విధానం ఎలా ఉందో తెలుసా, నేను ఊరు నుంచి వచ్చి మన మ్యారిటల్ రిలేషన్ లో మనం షాపింగ్లు చేయాల్సిన బోల్డంత టైం ఉంటే నువ్వు వచ్చి ఇక్కడ టైం వేస్ట్ చేసేసావు ఒక 50 రూపాయలకి. ఆ అబ్బాయి 1.5 hours వస్తానన్నాడు, ఈ లోపు ఇంకో పని చేయొచ్చు మనం, అయినా 1.5 hours వెయిట్ చేయించి వాడికి ఒక 50 calls చేసి అనవసరంగా ఇబ్బంది పెట్టావు. తర్వాత కూడా ఒక 20 నిమిషాలు అతనితో టైం మాట్లాడి టైం వేస్ట్ చేసావు, వాల్యుబుల్ టైం వేస్ట్ చేసావు, మన ఇద్దరం టైం స్పెండ్ చేయాల్సింది అనే విషయం మీద గొడవ పడినట్టే ఉంది తప్ప ఆవిడకి అక్రమ సంబంధం ఉంది అనే పాయింట్ ఎక్కడ కనిపిస్తుంది సార్? ఇక్కడ వరకు ఇప్పుడు వరకు ఏం లేదు మేడం. ఓకే తర్వాత నెక్స్ట్. తర్వాత ఇంకా వెళ్ళిపోయింది హాస్పిటల్ కి, నేను నా ఫ్రెండ్ నుంచి మేము ఇద్దరు కలిసి వెళ్ళిపోయాడు బయటికి బైక్ వేసుకుని. ఆ తర్వాత నేను సరే మనం మ్యారేజ్ లో కలుసుకోమని చెప్పేసి వచ్చాము బయటకండి. ఆ తర్వాత మ్యారేజ్ అయిపోయింది, అంతా బాగానే వచ్చాము, బాంబే వచ్చామండి. మాకు 2 పిల్లలు ఉన్నారు. ఒక 2 పిల్లలు పుట్టిన తర్వాత మేడం గారు మా మిస్సెస్ ఒక ఫ్రెండ్ ఉంది రాణి అని చెప్పేసి. మీరేం వర్క్ చేస్తారు, మీ వైఫ్ ఏం వర్క్ చేస్తారు సార్? మా వైఫ్ అండి హాస్పిటల్ నర్స్ అండి. మీరు? నేను గార్మెంట్స్ లైన్ లో మాస్టర్ గా పనిచేస్తాను మేడం. ఓకే, తను ఇప్పుడు విజయవాడ నుంచి మ్యారేజ్ అయినాక బాంబే షిఫ్ట్ అయిపోయిందా? అవునండి. అక్కడ హాస్పిటల్లో జాయిన్ అయిందా? అంటే ఎమ్మటే అవ్వలేదు మేడం గారు, అదేలేండి 2007 లో మ్యారేజ్ అయితే 2016 లో జాయిన్ అయిందండి. ఓకే, అప్పటి వరకు ఇంట్లోనే ఉందండి హౌస్ వైఫ్ గా. ఈ లోపు 2 పిల్లలు పుట్టారు, వాళ్ళు కొంత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేదాకా వచ్చారు. మేడం ఇప్పుడు మా అబ్బాయి 11th లో అండి, ఇంకా అమ్మాయి 9th లో చదువుతుందండి. ఓకే సార్ నెక్స్ట్. అయితే మేడం మా మిస్సెస్ ఒక ఫ్రెండ్ ఉండేది రాణి అని చెప్పేసి. రాణి అన్న అమ్మాయి ఫోన్ చేస్తూ ఉండేది, యాజ్ ఫ్రెండ్ గా మేము అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉండేది, బాగానే ఉండేది అంతా. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మేడం, రాణి అన్న అమ్మాయికి అబ్బాయికి అఫేర్ ఉంది, గోల్డ్ షాప్ అబ్బాయికి. ఇంకా మా మిస్సెస్ కూడా వీళ్ళిద్దరికి కూడా అబ్బాయితో అఫేర్ ఉంది అన్న విషయం నాకు అర్థమైంది. ఎందుకంటే నా చిన్నపిల్లలు ఎప్పుడైతే పిల్లలు బాగా చిన్నప్పుడు మేము ఒకసారి ఊరు వచ్చామండి. ఊరు వచ్చినప్పుడు మా మిస్ అన్నారు, మేము కలీగ్స్ అందరికి కలుసుకుంటే విజయవాడ వెళ్ళి వస్తాం ఒకసారి అని అంది. సరే వెళ్ళండి అన్న, రాణి కూడా వస్తుంది, మేము ఇద్దరం కూడా వెళ్ళి వస్తాం,
నువ్వు వచ్చారు సాయంత్రం. నేను సాయంత్రం పర్వాలేదు కానీ 7:30 కల్లా మీ బస్సు ఇక్కడ ఉండాలని చెప్పాను నేను. అంటే మేము యాక్చువల్లీ విజయవాడ కాదండి, అక్కడి నుంచి ఇంకా ఊరు ఉంది, ఒక 2 hours జర్నీ అండి. అక్కడ సెంట్రల్ లోకి మీ బస్సు రావాలి 7:30 కల్లా లాస్ట్. ఓకే, నేను నీకోసం వెయిట్ చేస్తానని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆటోకి మళ్ళీ ఒక అరగంట వెళ్ళాలండి, చీకటి బాగా పల్లెటూరు. ఓకే, చెప్పాను 7:30 కల్లా ఒకవేళ 7:30 లేట్ అయినా 8 అయినా పర్వాలేదు, ఓకే మేడం అట్లా మనసులో పెట్టుకుని వెళ్ళా. 6కి నేను ఫోన్ చేశాను సాయంత్రం. 6కి 10 నిమిషాలు తక్కువ కరెక్ట్ గా ఊరు నుంచి విజయవాడ ఫోన్ చేస్తే మా మిస్సెస్ కి ఎక్కడ ఉన్నారంటే 1 town లో ఉన్నామండి. అసలు మీరు అందరికీ కలిసేసారా అంటే అందరితో అయిపోయింది, ఇప్పుడు మేము బస్సు ఎక్కుతాం కొంచెం ఎప్పుడు వెళ్ళాంది. సరే తొందరగా బస్సు ఎక్కండి ఆల్రెడీ లేట్ అయిపోయింది చాలా, మళ్ళీ చీకటి వచ్చారు అంటే వెళ్ళిపోతున్నాం బస్సు ఎక్కుతున్నాం అంది. అయితే సరే ఇక బస్సు ఎక్కుతారు కదండి, నేను కొంచెం బయలుదేరి వెళ్ళిపోయానండి సెంట్రల్ నుంచి ఉంటాకి. వెళ్ళిపోయేసరికి మేడం రాత్రి 11:35కి బస్సు వచ్చిందండి. మధ్యలో నేను ఫోన్ చేసినా ఫోన్లు ఎత్తలేదండి. ఇప్పుడు కలిగిన అందరూ కలిసేసామంది. అచ్చా ఇంకొక విషయం చెప్పింది ఏంటంటే, నేను మరి రాణి ఉందా లేదా నీతో పాటు అంటే, రాణి కూడా ఉంది. రాణి ఏం చేస్తుంది ఎక్కడ ఉందంటే, రాణి ఒక అబ్బాయితో మాట్లాడుతుందని చెప్పింది నాతో. సార్ ఒక అబ్బాయితో మాట్లాడుతున్నా, ఎవరు ఆ అబ్బాయి అని అడిగాను. అంటే రాణి సెకండ్ సెటప్ అంటుంది. రాణి సెకండ్ సెటప్ అంటే ఫస్ట్ సెటప్ వాళ్ళ హస్బెండ్, సెకండ్ సెటప్ ఏమో ఈ అబ్బాయి. సరే మరి నువ్వు ఎక్కడి నుంచి అన్నాను. నువ్వు వాళ్ళతో పాటు ఉన్నావంటే లేదు నేను ఒక 10 అడుగులు దూరం నుంచి అని చెప్పింది నాతో. సరే ఒక 10 అడుగులు దూరం ఉన్నావు కదా, సరే పర్వాలేదు మీరు అది ఏదో తొందరగా ఫటాఫట్ చేసేసి మీ బస్సు ఎక్కడ అర్జెంట్ గా అని చెప్పాను. సరే అని చెప్పేసి అసలు మీకున్న అనుమానానికి మీకున్న కేరింగ్ కి ఆ సెకండ్ సెటప్ తో నీకేం పని, అమ్మాయితో ఫ్రెండ్షిప్ కట్ చేయని చెప్పాలిగా. అది ఎప్పటి నుంచి చెప్తానే ఉన్నా సార్ మేడం గారు, ఆ రోజు చెప్తానే ఉన్నా ఇంట్లేదు అన్నమాట. వెరీ గుడ్. ఇక తర్వాత మేడం ఇక ఇద్దరు బస్సు ఎక్కి వచ్చేస్తారు అనుకుని నేను ఆ టైం ప్రకారం నేను అక్కడ సెంట్రల్ లోకి నుంచున్నాను మేడం. రాత్రి మినీ హైటెక్ బస్సు 11:35కి వచ్చిందండి. ఇక ఆ అమ్మాయిగా ఊరు వేరే ఊరు, మరి ఆ అమ్మాయిగా ఎక్కడికి వెళ్ళలేదు ఇక మా ఇంటికి. ఇదంతా ఎప్పుడు జరిగింది సార్? ఇదే మేడం నా పిల్లప్పుడు బాగా చిన్నవాళ్ళు అంటే మ్యారేజ్ 2007 కదా, 2011 or 12 జరిగి ఉంటుంది మేడం. ఓకే, తర్వాత ఆ తర్వాత మేడం గారు ఇక ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆ విషయం అంత డీటెయిల్ గా అవసరంలా. వాళ్ళు 11:30కి వెళ్ళారు, ఈ లోపు అక్కడ ఏదో న్యూసెన్స్ జరిగింది. అక్కడ మీకు వచ్చిన డౌట్ ఏంటి? డౌట్ ఏమొచ్చిందంటే, ఇప్పుడు ఆ అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడుతుంది, వీళ్ళ బస్సు ఎక్కుతానని చెప్పేసి బస్సు ఎక్కలేదు. నా క్యాల్కులేషన్ ప్రకారం బస్సు విజయవాడ డిపో నుంచి స్టార్ట్ అయింది 9:30కి. బికాస్ అది హైటెక్ బస్ కాబట్టి 1.5-2 hours కల్లా ఆ సెంటర్కి వచ్చేస్తుందండి. అదే వేరే బస్ అయితే 2.5 hours పడుతుందండి కనీసం. సో ఆ టైం ప్రకారం వాళ్ళు వచ్చారు. అంటే వీళ్ళు 9 వరకు వీళ్ళు ఎక్కడ ఉన్నారు, 6 నుంచి 9 వరకు 3 hours ఎక్కడ ఉన్నారు వీళ్ళు? మీరు అడిగారా ఎక్కడున్నారు మీరని? ఏం చేయలేదు, చెప్తే అబద్ధాలు చెప్తారండి. ఏం చెప్పారు? అదేంటి సార్, వాళ్ళ క్వశ్చన్ మీరే చెప్తున్నారు, వాళ్ళ ఆన్సర్ మీరే చెప్తున్నారు, మీ కష్టము మీరే చెప్తున్నారు. మీరు డైరెక్ట్ గా అడగొచ్చు కదా, 6 to 9 ఏం చేసావు, 11:30కి బస్సు ఇన్ని అవర్స్ ఏమైంది అని మీరు డైరెక్ట్ గా అడిగితే ఆవిడ ఏం చెప్పేదో వినొచ్చు కదా. వాళ్ళు అబద్ధం చెప్తారని మీరు ముందే ఎందుకు అనుకున్నారు? అది కరెక్ట్ మేడం ఈ మాట. మనం రేపొద్దుట ఎవరికైనా చెప్పాలి అంటే, నేను అడిగానండి నాకు డౌట్ వచ్చి, ఆ అమ్మాయి ఈ ఆన్సర్ ఇచ్చింది, సరే ఆ రోజు గొడవ ఎందుకని నేను వదిలేశాను, అప్పుడు ఇంకొకసారి ఇలా జరిగింది, సరే ఆ రోజు గొడవ ఎందుకని వదిలేశాను. అసలు వాళ్ళని ఏమి అడగలే, మీకు మీరే ఊహించేసుకుంటున్నారు అన్ని. కరెక్ట్ మేడం, కానీ ఇప్పుడు 3 hours అయితే మిస్ అయిపోయారు కదా. మిస్ అయ్యారు, ఎందుకు మిస్ అయ్యారో మీరు అడగలే, దానికి మీరు ఊహించుకునే దానికి మార్కులు పడవు. ఇంకొక విషయం ఏంటంటే మేడం, నేను ఉన్నది వాళ్ళ ఇంట్లోనే, ఆ 15 days ఉన్నాం అక్కడ, వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను. అందుకని చెప్పేసి అక్కడ నేను కామ్గా ఉన్నాను మేడం గారు. ఇంకా ఎలాంటి పెళ్లికి ముందు కూడా చూసాను ఒక సీన్ అక్కడ గోల్డ్ బాబాయ్ దగ్గర, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం. 2007లో చూసిన ఒక పనికిమాలిన విషయాన్ని 2012లో ఇంకొక పనికిమాలిన విషయానికి కలిపారు ఆఫ్టర్ 5 years. ఓకే, తర్వాత మేడం గారు ఇక మేము ఊరు రావడం జరిగింది, అంతా జరిగిపోయింది. ఆ తర్వాత ఇక నాతో పాటు గార్మెంట్ ఫ్యాక్టరీలో 1 year జాబ్ చేశాను 2015లో మేడం గారు. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం గారు ఇక అనవసరంగా చిన్న చిన్న విషయాలకి బాగా ఇచ్చి కేకలేసి అరవటం, గొడవలు చేయటం చిన్న చిన్న విషయాలకి. ఇక ఒక రోజు మా అమ్మగారు ఏం చెప్పారంటే, చాలా నువ్వు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత బాగా గొడవలు చేస్తుంది, కేకలు వెళ్తుంది, మీ నాన్నగారి మీద కూడా వెళ్తుంది అని చెప్పింది. మా నాన్న కొడతాకి వెళ్ళేది మేడం గారు, చెయ్యెత్తేది. ఇప్పుడు ఏంటంటే ఇక తర్వాత జాబ్ 2016లో మా మిసెస్ జాబ్ జాయిన్ చేశానంటే, నేను 2000 హాస్పిటల్లో జాబ్ జాయిన్ చేశాను. వెళ్తానంటే వెళ్ళమన్నాను, సరే వెళ్ళమన్నాను. ఏ రోజు కూడా మాకు రూపాయి ఇచ్చింది లేదండి. ఆ పనిచేసిన డబ్బులంతా కూడా వాళ్ళ ఇంటికి పంపించేసుకుంటది. సరే ఓకే ప్రాబ్లం. అక్కడ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత మేడం గారు
అక్కడ ఒక రోజు నేను కళ్ళు తిరిగి పడిపోతే నన్ను సరైన ఎక్కించుకెళ్ళి ఆల్ హాస్పిటల్ తీసుకెళ్ళింది మేడం గారు. అక్కడ ఒక కన్నయ్య అన్న అబ్బాయి వచ్చేసేసి మా మిసెస్ ని కిస్ చేయబోయాడు నా కళ్ళ ముందే. హాల్లో నేను ఒక్కనే ఉన్నాను పడుకుని. దగ్గరికి వచ్చేసేసి కిస్ చేయబోయేసరికి మా మిసెస్ వెనక్కి జరిగారు. వెనక్కి జరిగితే వాడు వాలిపోయాడు మా మిసెస్ మీద. మా మిసెస్ వాడికి సైకిల్ చేస్తుంది. ఇక్కడ మా హస్బెండ్ వాడు సైకిల్ చేస్తుంది. సార్ మీరు ఇప్పుడు జాబ్ చేస్తున్నారా? ఏంటి సార్? ఇప్పుడు జాబ్ చేస్తున్నారా మీరు? ప్రెసెంట్ 2.5 years నాకు సరైన జాబ్ లేదు మేడం. ఎందుకంటే నాకు పోన్లేండి, క్లారిటీ వచ్చింది మాకు. నాకు ఫుడ్ లేదు మేడం ఇంట్లో. ఇంకా బాడీలో చాలా వీక్నెస్ అయిపోవడం వల్ల ఒక మంచి జాబ్ పోయింది నా చేతిలో. అంటే టైం ఇవ్వలేకపోతున్నాను నేను వాళ్ళకి. అంటే ఫుడ్ ఎందుకు లేదు సార్ మామూలుగా? ఫుడ్ ఎందుకు లేదంటే మేడం గారు, ఇప్పుడు 2022లో మేడం గారు నేను మే 2022లో హాస్పిటల్ కి ఒక ATM కార్డు సంథింగ్ మంది నన్ను తీసుకురామని ఫోన్ చేసిందండి. సరే నేను వచ్చేస్తాను ఒక 10 minutes లో అని నేను రెడీ అయ్యి ఒక 10 minutes లో వచ్చేస్తాను, ఉన్నావు కదా అంటే నేను రూమ్ లో ఉన్నా. ఎందుకంటే అప్పుడు ఆపరేషన్ థియేటర్ లో ఉంటారు వీళ్ళు, అందుకని చెప్పి ఫోన్ చేస్తే రమ్మంది మేడం గారు. నేను వెళ్ళాను హాస్పిటల్ కి. ఎప్పుడు ఇవ్వాలనుకున్నా విండో దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తాను, ఇక రూమ్ లో కూర్చుని ఉంటది కాబట్టి డైరెక్ట్ గా విండో దగ్గరికి వెళ్ళిపోయాను మేడం. విండో దగ్గరికి వెళ్తే గుమ్మ దగ్గర ఆకాశ్ అన్న అబ్బాయి మా మెసేజ్ గట్టిగా వాటేసి హగ్ చేసి నిల్చుని ఉన్నారు మేడం. హాస్పిటల్లోనా? మేడం ఇది వాస్తవం, నిజం మేడం. మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళుడే ఎక్కువ. మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పిస్తే ఎవరో కాంపౌండర్ మీ ఆవిడ కిస్ చేసుకోపోయారు, ఆడేమో అతను మీ ఆవిడ మీద పడిపోయాడు. ఆవిడేమో అయ్యో వద్దు వద్దు మా ఆయన ఉన్నాడు అని పాపం ఆవిడ వెనక్కి జరిగింది. మళ్ళీ మీకు ఏదో హాస్పిటల్కి ఏదో తీసుకొచ్చి రమ్మంటే మీరు వచ్చే టైంకి వాళ్ళిద్దరు హగ్ చేసుకొని నుంచున్నారు మీకు కనిపిద్దామని. ఈ కన్నయ్య కేసు మేడం 2019 బిఫోర్. ఆ తర్వాత 2019 తర్వాత మా మిస్సెస్ పారిపోయింది ఇక్కడి నుంచి. బాంబే వదిలి పెట్టేసి పారిపోయి వాళ్ళ చిన్నాన్న ఇంటికి వెళ్ళింది. వాళ్ళ చిన్నాన్న ఇంటికి వెళ్ళిపోయి మేడం పిల్లల్ని కూడా తీసుకెళ్ళిందా? లేదు మేడం, పిల్ల వెళ్ళలేదు. వాళ్ళ చిన్నాన్న ఇంట్లో 14 days ఉంది మేడం. ఎందుకుంది 14? అంటే ఇక్కడ మాస్కిటో బ్యాట్ తో నా తల మీద బాగా అటాక్ చేసేసి నన్ను. తల మీదే పడిందా దెబ్బ? వెరీ గుడ్. తల మీద చుట్టుపక్కల అంతా బాగా అటాక్ చేసేసి పారిపోయిందండి. పారిపోయి సార్ దాన్ని పారిపోవడం అనరు. మీరు మీ ఆవిడ తన్నుకుంటే కొట్టుకుంటే 4 దెబ్బలు పడి అన్ని వైపులా మీరు ఆవిడ కొట్టి ఆవిడ మిమ్మల్ని కొట్టి ఇహే నాకు అవసరం లేదు ఈయన అని కోపంతో అలిగి బాధతో ఆవిడ వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. దాన్ని పారిపోవడం అనరు. ఎవరికైనా గొడవ జరిగినప్పుడు పుట్టింటికి వెళ్ళిపోతారు చూసారా, దాన్ని కూడా అలాగే అనాలి. ఓకే, తర్వాత ఆవిడ పారిపోయింది కాదు సార్. నమ్మాలా వద్దా, ఎందుకు నమ్మకూడదు, ఎందుకు నమ్మాలో నేను చెప్తాను సార్, కంగారు పడకండి. నెక్స్ట్ ఇంకో విషయం, నేను ఎప్పుడు కూడా మా ఆవిడ మీద చెయ్యట్లేదండి. అదే సరే, మీ ఆవిడ కొట్టేసి భయపడి పారిపోయింది. నా లైఫ్ లో 2024లో November 24th కి ఇప్పుడు మొన్న ఫస్ట్ టైం నేను కొట్టాను మేడం. ఫస్ట్ టైం. మీ ఆవిడ ఇంకా మీతో కలిసే ఉందా మేడం? మీ ఆవిడ ఇంకా అప్పటిదాకా కలిసే ఉందా సార్? పారిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు బాగా ఫోన్లు చేస్తే నేను మళ్ళీ అక్కడి నుంచి ఊరు వెళ్ళిపోయిందండి. అక్కడి నుంచి ఇంటికి వచ్చి బట్టలు సర్దుకుని ఊరు వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇక 6 months వరకు ఊరు వెళ్ళి 2 days లో మళ్ళీ విజయవాడలో జాబ్ జాయిన్ అయిపోయింది వెళ్ళి. 2 days వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేయాలి కదా, కనీసం పెద్దలు నాకు ఫోన్ చేసి మాట్లాడాలి కదా నాతో. ఎవరు ఫోన్ చేయలే, ఏం చేయలేదు. అక్కడి నుంచి మళ్ళీ విదిన్ 2 days వెళ్ళిపోయి విజయవాడలో జాబ్ జాయిన్. అంటే అక్కడ హాస్పిటల్ ఉండిపోయింది వెళ్ళి అక్కడ ఒక 6 months వరకు. ఇక 6 months తర్వాత వాళ్ళ చిన్నాన్ని ఫోన్ చేశారు నాకండి. చేసి మళ్ళీ మీ ఇద్దరిని కదిపారు. వచ్చి తీసుకెళ్ళా. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉన్నారా, ఏదైనా గొడవ దూరంగా ఉంటున్నారా సార్? ఇప్పుడు మేము ఒకే ఇంట్లో ఉంటున్నాము. ఒకే ఇంట్లో నేను హాల్లో ఉంటాను మేడం గారు, రూమ్ లో బెడ్రూమ్ లో ఉంటాను పిల్లలతో పాటు. కాదు సార్, మీకు ఇంత అనుమానం, ఇంత నిజాలు పోనీ అనుమానం ఆబ్లిక్ నిజాలు ఆబ్లిక్ ఇమాజినేషన్ ఆబ్లిక్ బైపోలార్ డిజార్డర్ ఆబ్లిక్ ఇట్లా ఏవో అనుకుందాం. ఇన్ని ఉండగా మీకు విషయం తెలిసి ఆవిడతో ఎందుకు ఇంతకాలం మీరు కంటిన్యూ అవుతున్నారు? ఇప్పుడు నేను ఫైనాన్షియల్ గా నన్ను చాలా బ్యాడ్ చేసేది, అంటే ఫైనాన్షియల్ బాగా పూర్ చేసేది. డబ్బులు అవసరం. ఆవిడ తిండి పెడితే తప్ప మీకు గతి లేదు, ఆవిడ ఉండనిస్తే తప్ప మీకు ఇల్లు లేదు, మిమ్మల్ని పోషించే వాళ్ళు ఎవరు లేరు, ఆవిడ తప్ప. అంతేనా? ఆవిడ ఫుడ్ నేనేం తింటలేదు, 1 రూపాయి కూడా తింటలేదు. నేనే ఆవిడ పెట్టాను. కానీ నా డబ్బులతో సంపాదించి ఎంతగా సంపాదించి బయట తింటున్నాను. నా పిల్లల కోసం నేను చూసుకుంటున్నాను మేడం. ఓకే. మీరంతా బాంబేలోనే ఉన్నారా సార్? మేడం అందరూ బాంబేలోనే ఉన్నారు ఇంకా? అవును మేడం, అవుట్స్కట్ లో ఉంటాం, బాంబేలో ఉన్నాం. నవంబర్ లో ఎందుకు కొట్టుకోవాల్సిన అవసరం వచ్చింది మళ్ళీ? నవంబర్ లో చిన్న చిన్న విషయాలకి మేడం మంచినీళ్ళు పట్టట్లేదు, పిల్లల కోసం మంచినీళ్ళు కూడా పట్టట్లేదు మేడం. మీరేం చేస్తున్నారు సార్ ఇంట్లో? ఇప్పుడు ఆ మంచిని నేనే పట్టి దాన్ని బాయిల్ చేసి నేనే పెడుతున్నాను. ఓకే. కనీసం పిల్లలకు మంచినీళ్ళు పెట్టదు అడుగుతుంటే మేడం చాలా అంటే గలీజ్గా తిడుతుంది. మా అమ్మని ఎప్పుడు మాటికి మీ అమ్మ 10 మంది దగ్గర పడుకుని నిన్ను అందని అంటాను మేడం అని ఉమ్మూసి వెళ్తాను నా మీద.
ఇక నేను పోలీస్ స్టేషన్ కి లాస్ట్ 6 months లో 3 times వెళ్ళాను మేడం. సరే సార్, ఇప్పుడు ఆవిడ సంపాదించుకుంటుంది, ఆవిడ ఆల్రెడీ పిల్లల్ని చూసుకుంటది, మీరు వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. అట్లా కాదు మేడం, అంటే నేనేంటంటే ఇప్పుడు బాడీలో బాగా వీక్నెస్ ఉంది మేడం, నాకు ఓకే, చాలా వీక్నెస్ ఉంది. ఫుడ్ తింటున్నారా? అన్నం పెడుతుందా? అది లేదా? నాకు అన్నం పెట్టదు మేడం. మరి ఇంట్లో ఎట్లా తింటున్నారు మీరు? నేను బయట కొనుక్కుని తింటా, లేదా నేను తెచ్చుకుని నేను వండుకు తింటాను మేడం. అదేదో మీ అమ్మ వాళ్ళతో ఉంటే వాళ్ళు కాస్త పుష్టిగా ఏమైనా వండి పెడతారు కదా సార్. అంటే మా మదర్ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారండి. అరే, వాళ్ళిద్దరు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత నుంచి మా మిస్సెస్ చాలా ఓవర్గా చేసేసిందండి. వాళ్ళు ఎప్పుడు చనిపోయారు సార్? వాళ్ళు ఎప్పుడు చనిపోయారు? మా నాన్నగారు 10 years అయిపోయింది, అమ్మగారికి 3 years అవుతుందండి. ఓకే సార్. అమ్మగారు సో మీ అమ్మగారు చనిపోయిన ఒక 5 to 6 months నుంచే మీకు జాబ్ పోయింది, డిప్రెషన్ లోకి వెళ్ళారు, ఇంట్లో అలాగే కూర్చుంటున్నారు, ఆవిడ ఇంకా విసుక్కుంటుంది, ఏదో ఇక పనోడిని చూసినట్టు చూస్తుందా మిమ్మల్ని ఒక రకంగా. చాలా అంటే నేను కొన్ని మీకు వాయిస్ రికార్డింగ్స్ నేను చేసాను, పంపిస్తాను మేడం, మీరు ఏనండి. మా మెసేజ్ ఎంత బూతులు తిడుతూ మీరు ఏనండి, ఏమనుకోకుండా. అయితే మేడం 2019 లో పారిపోయే ముందు ఏం జరిగిందంటే, నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాను మేడం తీసుకొస్తాకి. సార్ ఇవన్నీ పక్కన పెడదాం, ఆవిడకి అక్రమ సంబంధాలు ఉన్నాయి, ఓకే, అయినా మనకు అవసరం ఉంది, సర్దుకొని ఇంట్లో ఉంటున్నాం. మీరు ఇప్పుడు మమ్మల్ని ఏం అడుగుదాం అనుకుంటున్నారు? మీ డౌట్స్ ఏంటి? నాది కూడా చిన్న ప్రాబ్లం చెప్పాలి మేడం. చెప్పండి సార్. నాకు ఒక అఫేర్ ఉంది మేడం. సూపర్. ఎందుకంటే ఇన్ని అఫేర్స్, విజయవాడ అఫేర్స్, అవన్నీ చూసిన తర్వాత మీరు తట్టుకోలేరు కదా. ఒక అబ్బాయితో గంట మాట్లాడడం, ఇంకో అబ్బాయిని హగ్ చేసుకోవడం, ఇంకో అబ్బాయిని హాస్పిటల్ బెడ్ మీద మీరు ఉండగా అటు ఇటు వీళ్ళిద్దరు నుంచొని కిస్ చేసుకోవడం, మీరు తట్టుకోలేక మీరు ఒక అఫేర్ పెట్టుకున్నారా? అఫైర్ అంటే విడో ఉమెన్ మేడం. ఆడాళ్ళు అయితే చాలు అఫైర్ అంటారు, ఇంకా దానికి విడో ఏంది? ఓకే మేడం, అది జరిగింది. అది కూడా మా మిస్సెస్ కి ఏం చేసిందంటే, నేను ఎప్పుడైతే ఆకాశం నా హగ్ చేసి పట్టుకొని చూడు మేడం, అప్పుడు ఏం చేసిందంటే మా తమ్ముడిని తీసుకుని అడ్వకేట్ ఇంటికి వెళ్ళింది, మాకు పరిచయం అడ్వకేట్ ఇంటికి వెళ్ళింది. ఆ రికార్డింగ్ వినిపించింది ఆయనకి. నేను ఇంకా అమ్మాయి మాట్లాడుకుని రికార్డింగ్ వినిపించి, చూడు ఇట్లా చేస్తాను మా ఆయన చెప్పింది. కానీ ఇన్ని కేసులు మా ఆవిడ ఉన్నాయి కదా, నేను కనీసం ఒక్క మాట కూడా ఆయనకి చెప్పలేదు, ఎందుకంటే నేను ఎవరికి చెప్పలేకూడదు మా మిస్సెస్. నాలో దాచి పెట్టుకున్నా, మా తమ్ముడు చెప్పిన ఎవరు నమ్మర్లేండి, అట్ని సైకలాజికల్ డిప్రెషన్ అంటారు అట్ని. ఇంకా ఇక ఆయన చెప్తే ఆయన అన్నారు, అది ఇది చేద్దాం, లోపల వేపిస్తాను, అది ఇది అన్నాడు. సరే సరే ఏం పర్వాలేదులే నేను అన్నాను. సార్ ఆడవాళ్ళది రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ మనం ఇప్పుడు కాపాడుకుని పెట్టుకోవాలి సార్. అది కాదు సార్, అసలు ఇన్ని కష్టాలు పడుతూ ఆవిడతో ఎందుకున్నారు? మరి ఆవిడ ఎవరో ఇల్లీగల్ రిలేషన్ ఉంది కదా, పోనీ ఆవిడ దగ్గరికి వెళ్ళినా మీకు తోడు నీడ ఫుడ్ ఇవన్నీ నడుస్తాయి, హ్యాపీగా మీరు మళ్ళీ జాబ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మేడం అట్లా లీగల్ గా, ఇది ఇల్లీగల్ కదా మేడం. అది ఇల్లీగల్ అని మీకు తెలుసు కదా, ఇల్లీగల్ లో సహజీవనం చేసుకుంటూ ఉండొచ్చు కదా ఇప్పుడు వెళ్ళిపోయి. ఈ 2 years నుంచి అయితే మీకంటే ఎక్కువ జనాలకు బాగా అర్థమైంది. బట్ మేడం ఆమెతో నేను 3 years నుంచి నాకు టచ్ లేదు మేడం, లాస్ట్ 3 years నుంచి ఆమె టచ్ లేదు. ఆవిడతో ఎప్పుడు టచ్ లోకి వెళ్ళారు, ఎప్పుడు విడిపోయారు ఆవిడ్ని? మేడం ఆవిడతో ఎప్పుడు టచ్ లోకి వెళ్ళారు, ఎప్పుడు వదిలేశారు? 3 years బిఫోర్ వరకు టచ్ లో ఉన్నాను మేడం. అంతకుముందు ఎప్పుడు సార్? అంటే నేను చెప్పిన 2012 నుంచి అనుకోండి నాకు టచ్ అయిందా మేడం, 12 or 13 అట్లా, ఆ టైం నుంచి. 10 ఏళ్ళు ఉన్నారా ఆవిడతో? మేడం ఆవిడతో 10 ఏళ్ళు ఉన్నారా మేడం? యాక్చువల్లీ మేడం అట్లా ఉంటూ అట్లా లేదు మేడం, అప్పుడప్పుడు వెళ్ళి ఆవిడ వేరేగా ఉంటుంది, నేను నా ఇంట్లో ఉంటాను. అవును సార్, అప్పుడు దాన్నే ఇల్లీగల్ రిలేషన్స్ అంటారు. రోజు వాళ్ళ ఇంట్లో ఉంటే సెకండ్ మ్యారేజ్ అంటారు. ఎప్పుడన్నా ఒకసారి కలుసుకుంటే అట్లా జరిగింది. ఈ 10 ఏళ్లలో ఎన్నిసార్లు కలుస్తుంటారు సార్? ఓ 10 సార్లు, ఓ 15 సార్లు? ఈ లాస్ట్ 8 years లో మేడం ఒక 4 or 5 times మేము కలుసుకున్నాం హార్డ్లీ. అది కూడా నేను ప్రూవ్ కూడా చేయగలుగుతాను నేను కావాలంటే. ఇంకొక విషయం ఏంటంటే, కాదు సార్, మీ అక్రమ సంబంధాన్ని మీరు ప్రూవ్ చేస్తారా మేడం? నిజం ఇప్పుడు కూడా చెప్పాలి మేడం, నిజం సార్. అది అసలు అక్రమ సంబంధం అవునో కాదో అది కూడా నాకు డౌట్ గానే ఉంది. ఉంది మేడం, ఉంది. మీది అసలు నిజంగా అక్రమ సంబంధమే కాదు, మీరే చెప్పుకుంటున్నారు నాకు అక్రమ సంబంధం నేను ప్రూవ్ చేస్తానండి అని. ఎక్కడన్నా విడ్డూరంగా ఉంది సార్ మీ కేసు. సరే బానే ఉంది. ఇప్పుడు ఏంటి మీరు మీ ఆవిడతో మమ్మల్ని ఏమన్నా మాట్లాడమంటారా? అంటే టు బి ఆనెస్ట్ మేడం, ఐ డోంట్ హావ్ ఎనీ ఫిజికల్ రిలేషన్ విత్ ఎనీ లేడీ. మరి నేనే చెప్తున్నాను, మీ తరఫున కూడా నేనే చెప్తున్నా. మీరు ఎప్పుడైతే ఒక అబ్బాయి, ఒక జంటు నాకు అక్రమ సంబంధం ఉందండి నేను ప్రూవ్ చేస్తాను, నన్ను నమ్మండి అంటే అది ఎవరు నమ్మం. ఎందుకంటే నిజంగా అక్రమ సంబంధం ఉన్న వాళ్ళు ఎవరో కూడా చెప్పుకోరు. ఇట్లా నేను మీ తరఫు నుంచి ఏం మాట్లాడుతున్నా, సార్ మీకు అక్రమ సంబంధమే లేదు సార్ అంటున్నా. దానికి మీరేమంటున్నారు? అవును మేడం నాకు ఎవరో అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ లేదు. మరి ఏముంది, ఫ్రెండ్షిప్ మాట్లాడుతున్నారు అంతే. ఆవిడ జస్ట్ పరిచయస్తురాలు మీకు. ఆ 4 డైలాగులతోటే మీరు అబ్బా నాకు అక్రమ సంబంధం ఉందని మీకు మీరే ముద్రేసుకుంటున్నారు.
హ్యాపీగా. యాక్చువల్లీ మేడం నేను ఈ మా మిస్సెస్ కి డైవోర్స్ ఇచ్చేసి ఆ అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకున్నాను అనుకున్నారు కానీ అనుకున్నాను. ఆవిడ అనుకోలేదుగా. లేదు కూడా ఆ అమ్మాయి కూడా నాకు ఓకే అయిపోయింది. ఎందుకంటే ఆవిడకి అయిపోయేది. లేదు ఒక్క కాబట్టి. నిమిషం సార్, అయిపోయేది. మీరు అడగల. లేదు మేడం చెప్పాను, నేను ఆల్రెడీ చెప్పాను. ఆ, కానీ నాకు ఇక్కడ టార్చర్ ఉంది కాబట్టి చాలా ఆ. ఇవి నాకు ఏం సపోర్ట్ లేదు కాబట్టి మ్యారేజ్ అయినప్పుడు కూడా నాకు ఒక భర్తగా సరే, ఎప్పుడు ఇప్పుడు మీ చూడలేదు ఆవిడతో నేను. మాట్లాడి మీకు డైవర్స్ ఇప్పించేస్తాం, ఆవిడ చేసుకుంటారా? చేసుకుంటా మేడం, సరే మాట్లాడతాం, ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్. బికాస్ ఈజ్ విడో. ఉమ్. ఆవిడ టచ్ లో లేదు కదా 3 years నుంచి మీకు, మరి ఇప్పుడు ఎట్లా ట్రేస్ అవుట్ చేస్తారు? ఇప్పుడు 3 years నుంచి నేను టచ్ లో లేను మేడం. అంటే ఆమె కలవలేదు. ఫోన్ లో ఒక 6 months వరకు కొంచెం అప్పుడప్పుడు మాట్లాడుకున్నాం. ఇప్పుడు 6 months లో ఫోన్ టాక్ కూడా లేదు మేడం. ఆ. ఇక లాస్ట్ సార్ మిమ్మల్ని ఏం అడిగాను, 8 years 10 years పరిచయం అని చెప్పారు. 10 years లో ఎన్ని సార్లు కలిసారు సార్ అంటే ఒక 3-4 times అమ్మా అన్నారు. హార్డ్లీ మేడం, ఆ? హార్డ్లీ ఉండదు చెప్పాలి మేడం. అవును, హార్డ్లీ 3-4 times. ఇయర్లీ వన్స్ కూడా అవ్వలేదు మేడం యావరేజ్. సార్ ఇప్పుడు ఫైనల్ గా మీకు అసలు ఏం కావాలి సార్? 4 డాక్టర్స్ తో అఫేర్స్ ఉంది హాస్పిటల్లో. అవునులేండి, మీ ఆవిడకి డాక్టర్లతో, నర్సులతో, బాయ్స్ నర్సులతో అందరితోనే ఉంటది. కానీ ఇప్పుడు మీకు ఏం కావాలి సార్? ఏం అడుగుదామని ఫోన్ చేశారు? దాని గురించి ఒక ప్రూఫ్ అని నేను చెప్పాలి కదా మేడం మీకు. 4 డాక్టర్స్ ఉంది అఫేర్ ఎలా పెట్టాను మీరు అడుగుతారు నన్ను సార్, ప్రశ్న మీరు సిల్వర్ షాప్ తోటే అక్రమ సంబంధం పెట్టిన వాళ్ళు, డాక్టర్లు ఎంత, మెడికల్ షాప్ వాళ్ళు ఎంత, మీ ఆవిడకు ఫ్రూట్స్ కొనే ఫ్రూట్ షాప్ వాడు ఎంత. గానీ మీరు ఇప్పుడు నన్నేం అడుగుదాం అనుకుంటున్నారు? మీ డౌట్స్ ఏంటి? నాకు మేడం మీతో కొంచెం ఫోన్ నంబర్స్ కూడా మా మెసేజ్ చెక్ చేయాలి మేడం. అది నాకు ఒకటి కావాలి మేడం. చెక్ చేసి ఇస్తే ఏంటి మీకు? చెక్ చేస్తే మేడం మీకు ప్రూఫ్లు కావాలి కదా. నేను చెప్తే అబద్ధాలు అంటారు ఎవరు కూడా. సరే నంబరు కాదు సార్, మీ ఆవిడ దగ్గర నుంచి ప్రూవ్ చేసి మీరు ఏం చేస్తారు? మీ ఆవిడకి అక్రమ సంబంధం ఉంది అని ప్రూవ్ చేసి ఏం చేస్తారు? ఎందుకంటే ఆవిడ నమ్మట్లేదు కదా. నేనే బయట తిరుగుతానని చెప్తుంది కానీ ఆవిడ మాట నమ్మట్లేదు కదా మేడం. మరి ఆవిడ చేస్తుంది కదా. సరే మీ ఆవిడతో మాట్లాడమంటారా పోనీ? వద్దా? ఆవిడతో నేను ఇప్పుడు వద్దనుకుంటున్నాను మేడం. వద్దా? ఓకే సరే సార్, మీరు కాసేపు సైలెంట్ ఉండండి. రావాలనుకుంటున్నాను మేడం అక్కడికి. ఏం సార్? ఒక 2 months తర్వాత అక్కడికి మీ ప్రోగ్రామ్ అటెండ్ అవుదాం అనుకుంటున్నాను. సరే, అప్పటికి మేము ఏం వెరిఫై చేయించగలమో అవి చెప్తాం సార్. కాసేపు సైలెంట్ ఉండండి, మీ కేసు గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేడం, ఈ కేసు వింటే అతనికి పాపం అనే అనాలి. కోర్టుల చుట్టూ తిరుగుతున్న తర్వాత, కేసులు ఫైల్ చేసిన తర్వాత ఒక 20% జెంట్స్ ఇలా మాట్లాడుతున్నారు. కోర్టుకు కూడా వెళ్లకుండానే ఈయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఒక మ్యారిటల్ సిస్టమ్ అనేది ఎలా అయిపోయిందంటే, జెంట్స్ని ప్రెషర్ కుక్కర్లో వేసి కుక్ చేస్తున్నట్ట, జెంట్స్నే కదా లేడీస్నైనా కానీ అండర్స్టాండింగ్స్ లేకపోవడం, అది కోర్టు దాకా వచ్చినప్పుడు జెంట్స్కి ఇంకొంచెం ఎక్కువ సఫర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే లేడీస్ కేసులు వేయగలుగుతారు తప్ప జెంట్స్ కేసులు వేయడానికి ఏమీ లేదు. ఒకవేళ ఒక డైవర్స్ కేసు ఏదో ఫైల్ చేశారు అంటే ఓ 5-6 years ఫైటింగ్ చేసి గెలిచిన తర్వాత ఆ ఆర్డర్ కాపీ కూడా యూజ్ అవుతుంది. మళ్ళీ దాని మీద అప్పీల్కి వెళ్తూ ఉంటారు, మళ్ళీ అక్కడ పెండింగ్ ఉంటుంది. ఇక్కడ లీగల్ ప్రొసీడింగ్స్లో మెయింటెనెన్స్లు ₹1 సంపాదిస్తే అందులో ₹10 పావలను మెయింటెనెన్స్ రూపంలో ఇవ్వాల్సిన పరిస్థితి. దీనికంటే జాబ్ చేయకుండా మానేయడం బెటరు అని జాబులు మానేస్తున్న వాళ్ళు, లేదా ఈ టెన్షన్స్లో వర్క్ సరిగ్గా చేయలేం. ఈ రోజున ఎంత కాంపిటీషన్ ఉంది ఒక జాబ్ అంటే. సో ఆ వర్క్ ఎఫిషియెంట్గా లేకపోవడం వల్ల జాబ్స్ రిజైన్ చేయాల్సిన పరిస్థితులు, అంటే తీసేస్తే జాబు వాళ్ళకి ఇంకా లైఫ్లో ఇంకెక్కడ జాబ్స్ రావు, ఒక ప్రైవేట్ వ్యక్తి కానీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ. అందుకని మీరే రిజైన్ చేయండి అని ప్రెజర్ చేసి రిజైన్ చేయించి పంపిస్తూ ఉంటారు. రిజైన్ చేసినాక వీళ్ళు వేరే కంపెనీలో కొంత బెటర్ పొజిషన్కి వచ్చినాక అప్లై చేసుకోవడానికి ఉంటుంది. సో దీనివల్ల మనిషి యొక్క ఇన్కమ్ తగ్గిపోతుంది, అతని యొక్క ఎనర్జీ తగ్గిపోతుంది. అలాగే అమ్మాయిలు మెయింటెనెన్స్లు వస్తాయి, ఒక జాబ్ చేస్తే వచ్చే మెయింటెనెన్స్ రూపంలో వసూలు చేస్తున్నారు డబ్బుని, శాలరీ. దానివల్ల అమ్మాయి ఏ పని చేయదు, ఏదైనా చేస్తే మళ్ళీ మెయింటెనెన్స్ ఎవరు కోర్టు అని. ఆవిడ ఎనర్జీ వేస్ట్ అవుతుంది ఇండియాలో. నెక్స్ట్ ఈ మ్యారిటల్ సిస్టమ్ వల్ల కుటుంబ వ్యవస్థ చాలా డ్యామేజ్ అయిపోతుంది. పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఒకప్పుడు 21-25 years ఆ బిట్వీన్లో మ్యారేజ్లు అవి కాస్త ఇప్పుడు 25 to 30 years అవుతుంది. అది కాస్త ఇప్పుడు 30-35 కూడా వెళ్తుంది. సో పుట్టే పిల్లల విషయాల్లో వేరియేషన్ వస్తుంది. మనకి యూత్ జనరేషన్ మెల్లగా తగ్గిపోద్ది. ఇంకొక 10 years స్పాన్ చూసుకుంటే ఇది చాలా డ్యామేజ్ అవడానికి అవకాశం ఉంది. సో వీటి గురించి పూర్తిగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పొజిషన్లో ఇంత టెన్షన్స్లో ఉన్న కేసుల్లో పాపం ఈయన మ్యారేజ్కి ముందు నుంచే స్టార్ట్ అయిపోయినాయి. అప్పట్లో ఆయనకి ఇంత లేదు. ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు కానీ ఇవన్నీ విపరీతమైన అనుమానం ఎక్కడైతే ఒక చిప్లో ఉందో అది అనుమానమే. వాళ్ళ ఆవిడ క్యారెక్టర్లెస్ కాదు, ఈయన క్యారెక్టర్లెస్ కాదు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన మ్యారిటల్ రిలేషన్ హ్యాపీగా లేకపోవడం వల్ల సిస్టమే డ్యామేజ్ అయిపోయింది.
కానీ వీళ్ళ మీద 2 పిల్లలు ఆధారపడి ఉన్నారు. వీళ్ళ జీవితాలు ఎట్లాగో నాశనం అయిపోయింది. అదృష్టం ఏంటంటే ఆవిడ ఇంకా స్టిల్ జాబ్ చేసుకుంటుంది, కుటుంబాన్ని నడిపించగలుగుతుంది. ఈయన చేయగలిగే బెటర్ పని ఏంటంటే 2.5 years నుంచి ఏ జాబు లేదు, ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. ఈయన కోరి అక్కడ ఎవరు రెడీగా అయితే లేరు. ఈయన ఏదో చెప్పుకుంటున్నాడు, ఈయన గొప్ప చెప్పుకోవాలి కాబట్టి. ఆవిడకి అక్రమ సంబంధాలు ఉన్నాయా లేవా అవి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఈ కేసులో లేదు. వద్దు ఈవిడ అనుకుంటే ఈయన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతే ఈయన మీద ఏ కేసు ఫైల్ చేయదు ఆవిడ. ఏమీ లేదు ఈయన దగ్గర, ఆస్తులు లేవు, శాలరీ లేదు, ఇన్కమ్ లేదు, అందం లేదు, ఆరోగ్యం లేదు. ఇంట్లో పిల్లల్ని పోషిస్తుంది కాబట్టి ఈయన కూడా పోషించాలి అని. పిల్లలు అమ్మ పెట్టే ఫుడ్, అమ్మ పెట్టే ఎంతో కొంత చూసే విధానానికి వాళ్ళు అదొక అదృష్టం లాగా ఫీల్ అయ్యి వాళ్ళ బాధ్యత అనుకుని కూర్చుంటారు. కానీ హస్బెండ్ అనే క్యారెక్టర్ వచ్చేసరికి ఆవిడేదో తక్కువ చేసి చూస్తుందేమో అని ఒక ఫీలింగు. నా జీవితం అంతా నాశనం అయిపోయింది, బయటికి వెళ్ళి హ్యాపీగా సంపాదిస్తుంది, ఏదన్నా అక్రమ సంబంధాలు ఉన్నాయేమో. ఈ ఖాళీగా కూర్చోలేక నానా రకాల బ్రెయిన్లో చెత్త అంతా పేరుకొని ఆ బ్రెయిన్ ఇక్కడ ఆలోచన విధానం చెత్త ఎక్కువ అవడం వల్ల ఆరోగ్యం మీద ఎఫెక్ట్. దానివల్ల ఇవన్నీ జనాలు ఎక్కడెక్కడ ఏం ఈయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇప్పుడు మనం ఒకవేళ మనం ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన వెంటనే ఏమంటారంటే, మేడం మీరు ఫోన్ చెక్ చేయండి, ఎవిడెన్సులు దొరుకుతాయి, మీరే కాదు ఎవరు నన్ను నమ్మటం లేదు అని. నేనేమంటానంటే ఎప్పుడు నమ్మించాలి మనం? అవసరం అనుకున్నప్పుడు నమ్మించాలి. ఆవిడ డినై చేస్తూనో లేకపోతే ఆవిడ వదిలించుకోవడం కుదరకపోతేనో నమ్మించాలి. నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావా అని వెయిట్ చేస్తుంది ఆవిడ. మీ మీద ఏ కేసులు వేయడానికి ఆవిడ రెడీగా లేదు. మనం ప్రూవ్ చేయాల్సిన అవసరమే లేదు. మనం వద్దు అనుకుంటే అమ్మ నాకు మెయింటెనెన్స్ కావాలి అని చెప్పి బయటకు వచ్చి వేసాడు అనుకో, అరే బాబు నీకు డైవర్స్ ఇస్తాను తీసుకొని పో అంటది. అంత ఈజీగా డైవర్స్ వచ్చే కేసు ఇది. కానీ ఆలోచన విధానం, డెసిషన్ తీసుకోవాలంటే కరెక్ట్గా ఉండాలిగా. ఈ కష్టాలు, శాలరీ లేకపోవడం, జాబ్ లేకపోవడం, పేరెంట్స్ లేకపోవడం, మేబీ సిబ్లింగ్స్, ఫ్రెండ్స్ అంత బాగా ఉండకపోవచ్చు, ఎవ్వరు లేకపోవడం వల్ల డిప్రెషన్స్ తోటి నా జీవితం ఇలా అయిపోయింది ఈ అమ్మాయిని చేసుకోవడం వల్ల. ఈ అమ్మాయి మాత్రం బాగానే ఉంది, జాబ్ చేసుకుంటుంది ఉంది. సో ఏం చేయాలని మనమే డిస్ట్రాయ్ చేసుకుంటున్న మ్యారిటల్ సిస్టంలో ఎక్కువ మంది ఉన్నారు. అందులో ఈ కేసు ఒక ఎగ్జాంపుల్ అని నా ఉద్దేశం. సార్ చెప్తాను వినండి సార్ ఒకసారి. చెప్పండి. మీ ఆవిడ అక్రమ సంబంధం ఉందా లేదని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా ఫోన్ నెంబర్స్ ఏవో అన్నారో అవి పంపించండి, ఒకసారి వింటాం, మేము కూడా వెరిఫై చేయించడానికి చూస్తాం. 2, మీరు మీ వైఫ్ని వదిలేయాలి అనుకుంటే ఇంట్లో నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు తీసుకోలేదు, మీరు ఏదైనా ఒక చిన్న లాయర్ని పెట్టుకోగలిగితే పెట్టుకొని బయటకు వెళ్ళిపోయి మెయింటెనెన్స్ కావాలని వేయండి. రేర్ కేసుల్లోనే మెయింటెనెన్స్ జెంట్స్కి వస్తుంది. మీ కేసు అందులోకి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎక్కువ కాదు, మాక్సిమం మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మీరు మెయింటెనెన్స్ కేసు వేయండి. ఒకవేళ మీ వైఫ్ మీకు మెయింటెనెన్స్ ఇచ్చి పిల్లల్ని పోషించడం ఇవన్నీ వర్కౌట్ అవ్వదు కాబట్టి ఫ్రీగా డైవర్స్ ఇస్తుంది. తీసుకొని ముందు ఆరోగ్యం, జాబు ఇవి సెట్ చేసుకున్నాక ఇంకో మ్యారేజ్ చేసుకోవాలా వద్దా అని ఆలోచించండి. ఈ కేసులో ఇది బెటర్ ఆప్షన్. మీరు ఆ ఫొటోస్ అవి ఏవో పంపిస్తే కనుక మేము అవి కూడా వెరిఫై చేయిస్తాము. మీరు నెక్స్ట్ టైం వేరే షోకి వస్తానన్నారు కాబట్టి అక్కడ సెట్ చేస్తాం. సరేనా? ఆల్ ది బెస్ట్ అండి. ఒక విషయం, చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా మేడం. చెప్పండి సార్. లాస్ట్ 2023లో జూన్ 2023లో మేడం మా పిల్లల్ని తీసి ఊరు వెళ్ళి వచ్చింది మేడం. అప్పుడు నేను చెప్పాను, నా వల్ల కావట్లేక నేను పోషించలేకపోతున్నాను, నాకు జాబ్ కూడా పోయింది, నువ్వు కనీసం ఇప్పటి నుంచి అన్నా నువ్వు చూసుకో పిల్లలని చెప్పి అప్పుడు అంటే ఒక 1.5 year అవుతుంది మేడం గారు. జూన్ కదా, వచ్చే జూన్ 1 year అవుతుంది. 1 year నుంచి మా మిస్సెస్ ఓన్లీ సరుకులు, కిరాణా సామాన్లు తీసుకొస్తుంది. అదేనండి, మిగతా మీరు ఏదో కష్టపడి చేస్తున్నారు. ప్రెజెంట్ మీకు శాలరీ లేదు కదా, మీ ఆవిడ్ని వదిలించుకోవడానికి ఎంక్వైరీలు చేయడం కంటే అమ్మా ఇది పరిస్థితి, నాకు మెయింటెనెన్స్ ఇవ్వు, నేను నీతో ఉండలేను అంటే ఆటోమేటిక్ గా మీకు మీరు అడిగే డైవర్స్ వచ్చేస్తాయి అని చెప్తున్నా. ఈ ట్రిక్ ప్లే చేస్తే మీరు పెద్ద హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు. సరేనా? ఆల్ ది బెస్ట్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ మ్యామ్. అంటే లైక్ నిజం చెప్పాలంటే ఈ కేసు నాకు కూడా వినడానికి కొంచెం కష్టంగానే అనిపించింది. బట్ ఏంటంటే మీరు దీన్ని చాలా ఈజీగా సాల్వ్ చేసేసారు. డిప్రెషన్స్ ఎక్కువైపోయి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి. చిన్న ప్రాబ్లమ్స్ కూడా తట్టుకునే పొజిషన్ ఉండట్లా. దానివల్ల కొంత ఇతని కేసు ఉంటే మనకే అర్థమైపోద్ది, మన వ్యూయర్స్ కూడా అర్థమవుతుంది. పని పాట లేకుండా ఖాళీగా ఉంటే కూడా రకరకాల థాట్స్ వచ్చేసేసి సైకలాజికల్ ఇష్యూస్ బాగా ఫేస్ అవుతాయేమో అనిపిస్తుంది మ్యామ్. ఎనీవేస్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. చూసారు కదా మేడం కేసుని ఎంత ఈజీగా సాల్వ్ చేశారో. మీకు కూడా ఇలాంటి సమస్య ఏదైనా ఉంటే కనుక వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.